అరకులో బొర్రా గుహల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. బొర్రా గుహలు సుమారు 150 మిలియన్ల ఏళ్ల కిందట సహజ సిద్ధంగా ఏర్పడ్డవి. ఆ గుహలు విశాఖపట్నానికి 90 కిలోమీటర్ల దూరంలో అనంతగిరిలో ఉన్నాయి. 1807 సంవత్సరంలో విలియం కింగ్ అనే బ్రిటిషు భౌగోళిక శాస్త్రవేత్త వీటిని కనిపెట్టారు. సముద్ర మట్టానికి 1400 మీటర్ల ఎత్తులో ఈ గుహలు ఉన్నవి. కొన్ని మిలియన్ల ఏళ్ల కిందట నీటి ప్రవాహం వల్ల ఈ గుహలు ఏర్పడ్డాయి. బొర్రా గుహల్లో జరిపిన తవ్వకాల్లో 30,000 నుంచి 50,000 సంవత్సరాల నాటి రాతి పనిముట్లు లభించాయి. వీటి ఆధారాలు ఈ గుహల్లో మానవులు జీవించేవారని భావిస్తున్నారు. దీన్ని బట్టి ఇక్కడ మానవులు నివసించినట్లు తెలుస్తుంది. (1990లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ ఈ గుహలను స్వాధీనం చేసుకుని ఉద్యానవనాలను అభివృద్ధి చేశారు. ఈ గుహలో ఉన్న శివలింగం సహజ సిద్ధంగా ఏర్పడినదని స్థానికులు చెబుతున్నారు. ఈ గుహల పైభాగంలో వేలాడుతూ కనిపించే స్ఫటిక ఆకారాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. గుహ లోపల రంగురంగుల విద్యుత్ దీపాలను అలంకరించారు. స్ఫటిక ఆకారంలో వేలాడుతూ కనిపించే ఈ గుహ లోపల ఎంతో మందిని ఆకట్టుకుంటున్నాయి. బొర్రా గుహల మొత్తం విస్తీర్ణం 200 మీటర్లు. లోపలి దారి నేరుగా గోస్తాని నదికి చేరుతుంది. అయితే ఆ దారి ప్రమాదకరం కావడంతో అధికారులు మూసివేశారు. సున్నపురాయిపై నీరు ప్రవహించడం వల్ల ఎన్నో వింతైన కళారూపాలు ఏర్పడ్డాయి. సహజ సిద్ధమైన కళాకృతులు మన మనసుని హత్తుకుంటున్నాయి. దేశంలో అత్యంత పొడవైన లోతైన గుహలు ఇవే. గోస్తాని నది తన దారికి అడ్డు వచ్చిన కొండలను తొలుచుకుంటూ ఏర్పరచుకున్న దారే బొర్రా గుహలు. ఈ గుహ 365 రోజులు చల్లగానే ఉంటుంది. మండే వేసవిలో సైతం ఈ గుహలో చల్లని వాతావరణం ఉంటుంది. దండకారణ్య, చొలంగీర్, కిబుర్ రైల్వే ట్రాక్ ఈ గుహల మీదుగానే వెళుతుంది. ఈ గుహ లోపల రంగురంగుల విద్యుత్ దీపాలను అలంకరించారు. ఈ గుహలో ఉన్న శివలింగము సహజ సిద్ధంగా ఏర్పడినదని స్థానికులు చెబుతున్నారు. బొర్రా గుహలు వెళ్లేందుకు విశాఖపట్నం నుండి రైలు, బస్సు సదుపాయాలు ఉన్నాయి. అరకులోయ కంటే ముందుగానే ఈ గుహలు వస్తాయి. అరకు వెళ్ళే పర్యాటకులు తిరుగు ప్రయాణంలో వీటిని సందర్శించవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.